చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిల హవా మళ్లీ మొదలవుతోంది అనిపిస్తోంది. ఇప్పటికే పలువురు తెలుగు నటీమణులు తెలుగుతో పాటు పలు భాషల్లో రాణిస్తున్న తరుణంలో మరో తెలుగమ్మాయి ఇప్పుడు బాలీవుడ్లో ఛాన్స్ కొట్టేసింది. షాదీ అనే వెబ్ సిరీస్తో నటిగా కెరీర్ ప్రారంభించి మల్లేశం మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల. మొదటి సినిమాతోనే తనదైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తంత్ర, పొట్టేల్, బహిష్కరణ, శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్ వంటి మూవీల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. తంత్ర హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్లో టాప్ 2లో ట్రెండింగ్ అవుతూ ఉండగా శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశవ్యాప్తంగా ఇప్పటికీ టాప్ 5లో ట్రెండ్ అవుతోంది. దీంతో తెలుగుతో పాటు పలు భాషల్లో సైతం మంచి ఫేమ్ దక్కించుకోగలుగుతుంది అనన్య. ఆమె నటించిన చిత్రాలన్నీ వరుసగా మంచి టాక్ తెచ్చుకుంటూ ఉండడంతో నిర్మాతలు సైతం ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. 5 కోట్లలోపు బడ్జెట్తో రూపొందించే లేడీ ఓరియంటెడ్ మూవీలకు అనన్య బెస్ట్ ఆప్షన్ అని ఫిక్స్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ తెలుగమ్మాయి బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ హిందీ ప్రాజెక్టులో లీడ్ రోల్ ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పటికే పలువురు హీరోయిన్లు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి సత్తా చాటారు. ఇక ఈ ముద్దుగుమ్మ కూడా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నారు. అలానే తెలుగులోనూ పలు సినిమాలతో బిజీగా ఉంది అనన్య. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలతో ఫాలోవర్స్ని పెంచుకుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.